ఇంట్లో ఉండే కరెంట్ ప్రాబ్లమ్‌కి ఎట్టైనా చెక్ పెట్టాలని చెప్పి మేడం అయితే కరెంట్ ఆఫీస్ ఇటు తిరిగి తిరిగి మనుషులనైతే పిలిపించింది. కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫీజులైతే మారుస్తారో ఎళ్ళిపోతారో. ఇక్కడ ఉన్న 3 లైన్‌లలో నేను పనిచేసిన ఇంటిది ఒక లైను. ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళ అన్నోళ్ళది. ఇంకొకటి వచ్చేసరికి మా మేడం వాళ్ళ చెల్లెలు ఇంటిది. ఈ 3 లైన్‌లలో నేను పనిచేస్తున్న ఇంటిది ఫస్ట్ లైను. ఆ ఫస్ట్ లైన్‌లోనే ఫీజులైతే ఎగిరిపోతున్నాయి. ఇంకా 2 లైన్‌లు అయితే బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కంపెనీ వాళ్ళు అయితే వచ్చి చెక్ చేస్తున్నారు. వీళ్ళు చెక్ చేసిన ప్రతిసారి బయటైతే లైన్ అయితే ఆఫ్ చేస్తున్నారు. ఆ కంపెనీ వాళ్ళు చెక్ చేశారో లేదో మళ్ళీ మా మేడం అయితే మసీదు దేశానికి సంబంధించిన ఆయనైతే పిలిపించింది. కరెంట్‌తో పెట్టుకుంటే కాదని చెప్పి నా దగ్గర ఉన్న బుడ్డి లైట్ అయితే పెట్టుకొని నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయా. రెడీ అయిపోయాను లేదో కాసేపటికి మేడం అయితే ఫోన్ చేసి ఫర్నిచర్ అయితే ఎత్తుకోవడానికి మనుషులు అయితే వస్తున్నారు. నువ్వు వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండని చెప్పింది. ఫర్నిచర్ అన్ని ఎత్తుకున్న తర్వాత కరెంట్ లేదు కాబట్టి నేనైతే బీగాలతో ఈ డోర్ అయితే ఓపెన్ చేసి బండిని అయితే బయటికి పంపించేసా. మధ్యాహ్నం అయితే కద్దం అయితే ఫోన్ చేసి అన్నం ఎత్తుకోమోదురు అని చెప్పింది. నాకు ఒక్కడికే కాదు కరెంట్ పని చేస్తున్నాడు కదా మసీదు దేశానికి సంబంధించిన ఆయనకు కూడా నీతో పాటే కలిసి తినండి అని చెప్పింది. నేనైతే సపరేట్ గా 2 ప్లేట్లలో లేయమ్మా ఎందుకంటే ఆయన కరెంట్ పని చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు తింటాడు ఏమో నాకైతే ఆకలేస్తుంది నేను తినేస్తానని చెప్పా. ఆడికి ఆయన కోసం కొద్దిసేపు వెయిట్ చేసినా ముందే ఆయన తినమంటే ఆయన అట్ట ఇట్ట తిరుగుతా ఉన్నాడు. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్